హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకుందాం. అదేంటంటే, మీలో చాలా మంది ఆడుదాం ఆంధ్రాకైతే రిజిస్టర్ చేసుకునే ఉంటారు కదా. మీలో కొంతమందికి ఈ రిజిస్టర్ చేసుకున్న రిజిస్ట్రేషన్ ఫామ్ కానీ ఐడి కార్డు కానీ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేసి నన్ను కామెంట్లో అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్. దానికోసం చాలా సింపుల్ ప్రాసెస్ అయితే ఉంటుంది. అది ఏ విధంగా చేయాలనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే కొన్ని డౌట్లు కూడా అడుగుతున్నారు, వాటి గురించి కూడా నేను చెప్తాను ఈ వీడియోలో. ఇప్పుడు ఫస్ట్ అయితే ఈ ఐడిని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది చెప్తాను. ఇది మీ మొబైల్ అయినా చేయొచ్చు, ఇది సిస్టమ్ అయినా చేయొచ్చు. మీరు క్రోమ్ ఓపెన్ చేసి మీరు సెర్చ్ బార్ లో ఆడుదాం ఆంధ్ర 3 అనేసి టైప్ చేసి సెర్చ్ చేయండి. తర్వాత ఈ విధంగా వస్తుంది. మీకు ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న ఫస్ట్ లింక్ ఏదైతే ఉందో దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ లాగిన్ పేజ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఆడుదాం ఆంధ్రాకి ఏదైతే మొబైల్ నెంబర్తో రిజిస్టర్ చేసి ఉంటారో ఆ మొబైల్ నెంబరు, అలాగే మీరు సెట్ చేసుకున్న పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. పాస్వర్డ్ ఏ విధంగా సెట్ చేసుకోవాలో తెలియకపోతే నేను ఒక వీడియో చేశాను, ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాన్ని క్లిక్ చేసి మీరు పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోండి. తర్వాత మీరు సింపుల్గా ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి మీరు లాగిన్ అయితే అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీ లాగిన్ పేజ్ అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఉన్న తర్వాత ఇదే మీ ఐడి కార్డ్ అనమాట. దీన్ని మీరు సింపుల్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎక్కడ అంటే ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది బటన్, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా పిఎన్జి ఫైల్ అయితే డౌన్లోడ్ అవుతుంది. అది చూస్తే ఈ విధంగా ఉంటుందన్నమాట. ఐడి కార్డు ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఐడి కార్డు సింపుల్గా డౌన్లోడ్ చేసుకున్నారు. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఫామ్, ఇది కూడా అవసరమే ఫ్రెండ్స్. చాలా మందికి తెలియదు దీని గురించి. ఇది కూడా ఖచ్చితంగా మీరు డౌన్లోడ్ అయితే చేసుకొని పెట్టుకోండి. అదే విధంగా చేస్తారంటే ఇక్కడ మై ప్రొఫైల్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ ఫోటో అలాగే మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. మీ ఫోటో మీ పేరు దగ్గర ఇక్కడ కిందనే ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ అయితే ఒకటి బటన్ కనిపిస్తుంది, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఈ విధంగా డౌన్లోడ్ అయితే అవుతుంది. దీన్ని కూడా మీరు సేవ్ చేసి అయితే పెట్టుకోండి. వీలైతే ప్రింట్ తీసి పెట్టుకోండి, మీరు ఆటకు వెళ్ళాలనుకుంటే ఇది ఉపయోగపడుతుంది. ఓకే, ఇంకా నన్ను అడుగుతున్న డౌట్లు ఏంటంటే తెలంగాణ వాళ్ళు కూడా ఆడచ్చా అనేసి. ఫ్రెండ్స్, మీరు ఒకటి గమనించండి, ఇది ఎవరు ఇండియా వైడ్గా ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా రిజిస్టర్ అయితే చేసుకోవచ్చు, రిజిస్టర్ అవుతాయి. కానీ ఆడిస్తారా లేదా అనేది మీకు ఆ రోజు ఆ గేమ్లో అక్కడున్న ఆఫీసర్ను బట్టి ఉంటుంది. అది మనం చెప్పలేము. అది రిజిస్టర్ అయితే అవుతాయి. ఇండియాలో ఎవరైనా రిజిస్టర్ చేసుకోవచ్చు. మ్యాపింగ్ ఉన్నా లేకున్నా కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే మీరు ఏ టీం కింద ఏ సచివాలయం కింద మీరు రిజిస్టర్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ డీటెయిల్స్ అన్ని మీరు ముందే గ్యాదర్ చేసుకొని అది రిజిస్టర్ అయితే చేయండి. ఇటువంటి ఏదైనా డౌట్ ఉన్నట్లయితే నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను, లేదా దానిపైన ఒక వీడియో అయితే చేస్తాను. ఓకే, బాయ్, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.